ओम नमो भगवते वासुदेवाय। 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 Today we are reading from Srimad Bhagavatam, Canto 7, Chapter 14, Text 2. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 7వ స్కందం 14వ అధ్యాయం 2వ శ్లోకం నుండి చదువుకుందాం. 7, 14, 2. 14, 1, 4. 7వ స్కందం 14వ అధ్యాయం 2వ శ్లోకం. శ్రీనారద ఉవాచ. శ్రీనారద ఉవాచ. గృహేష్వస్థితో రాజన్. గృహేష్వస్థితో రాజన్. క్రియా కుర్వన్ యథోచితాః. క్రియా కుర్వన్ యథోచితాః. వాసుదేవార్పణం సాక్షాత్. వాసుదేవార్పణం సాక్షాత్. ఉపాసీత మహాముని. ఉపాసీత మహామునే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. In the last class we discussed some aspects of how spiritual master wants his disciples to be engaged in. పూర్వ తరగతిలో మనం ఆధ్యాత్మిక గురువు తన శిష్యులు ఏ విధంగా నిమగ్నులై ఉండాలని కోరుకుంటాడనే దాని గురించి కొన్ని విషయాలను చర్చించాం. And the basic theme was that spiritual master wants that disciples come together, they hear and chant and dance. మరి మౌలికమైనటువంటి సూత్రం ఏమిటంటే ఆధ్యాత్మిక గురువు ఏమని కోరుకుంటాడు? శిష్యులందరూ ఒక దగ్గరికి చేరి చక్కగా నామాన్ని జపించి శ్రవణం చేసి చర్చించుకొని గానం చేసి నృత్యం చేయాలని కోరుకుంటాడు. And also go out and preach Krishna consciousness. అలాగే బయటకు వెళ్ళి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలని కోరుకుంటాడు. Now today's verse is from Srimad Bhagavatam from a section where Narada Muni is explaining to Yudhishthira Maharaj about duties pertaining to specific varnas and ashramas. ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది శ్రీమద్ భాగవతంలో ఏ భాగం నుండి అంటే వసుదేవుడు అంటే ఇక్కడ నారద ముని తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ వివిధ ఆశ్రమాల వాళ్ళకి ఉన్నటువంటి బాధ్యతల గురించి తెలియజేస్తూ గృహస్థాశ్రమం గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. Prior to this chapter from which this today's verse was taken, Narada Muni explained about duties of sannyasis, vanaprasthas and brahmacharis. ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి అధ్యాయం ఏదైతే ఉందో దానికి ముందు అధ్యాయంలో నారదుడు ఇప్పటికే వానప్రస్థులు, సన్యాసులు అలాగే బ్రహ్మచారుల యొక్క కర్తవ్యాలు ఏమిటో వివరించాడు. So in the beginning of this chapter, Yudhishthira Maharaj asks, "O my Lord, O great sage, kindly explain how we who are staying at home without knowledge of the goal of life may also easily attain liberation according to the instructions of the Vedas."
ఈ అధ్యాయానికి ముందు ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు నారద మునితో ఏమన్నాడంటే, స్వామి దేవర్షి, జీవిత లక్ష్యం తెలియకుండా గృహవ్రతులమై ఉండే మేము కూడా వేద ఆదేశానుసారం సులభంగా ఎలా ముక్తిని పొందగలము, దయచేసి వివరించండి అని అడిగాడు. In general, Brahmacharya ashram, Sannyas ashram and Vanprastha ashram, they afford better opportunity to focus ourselves on spiritual subject matter. సాధారణంగా బ్రహ్మచారి ఆశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అనేవి జీవితంలో ఈ ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా దృష్టి సారించడానికి తోడ్పడతాయి. This is designed by Krishna himself. So, ఎందుకంటే ఈ విధంగా కృష్ణుడే దీన్ని రూపొందించాడు. Because the very purpose of our coming here, existence, is actually to get out from here forever. ఎందుకంటే వాస్తవంగా మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన కారణం ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోవడానికి. So, out of all 4 ashramas, 3 are fully dedicated for spiritual advancement only. మరి 4 ఆశ్రమాల్లో 3 ఆశ్రమాలు కేవలం ఆధ్యాత్మిక ప్రగతి కోసమే ఉద్దేశింపబడ్డాయి. One ashram, whatever is required to do material arrangement for everyone else, that is dedicated, given, allocated to devote people living in one ashrama, that is Grihastha ashram. అయితే మిగతా అన్ని ఆశ్రమాల వారు అందరికీ కావాల్సినటువంటి భౌతికమైనటువంటి అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా కేవలం ఒక ఆశ్రమం, అది పూర్తిగా దానికి అంకితమై ఉంది, అదే గృహస్థాశ్రమం. Sometimes Prabhupada, in conversing with people, preaching to them, he would point out that the defect of especially modern civilization is that we are spending too much time and energy for body and almost nothing for soul. చాలాసార్లు శ్రీల ప్రభుపాదుల వారు సంభాషణల్లో భాగంగా ఏం చెప్పేవారంటే, ఈ ఆధునిక ప్రపంచపు గొప్ప జాడ్యం ఏమిటంటే చాలా మంది ఎక్కువ శాతం ఏమిటంటే వారి యొక్క సమయాన్ని అంతటినీ కూడా ఈ భౌతికమైనటువంటి కలాపాలు అంటే శరీరాన్ని పోషించుకోవడం కోసం, శరీరాన్ని కాపాడుకోవడం కోసం చేసే పనుల్లోనే నిమగ్నం చేస్తూ అతి కొద్దిగా లేదా దాదాపుగా అసలు ఆధ్యాత్మిక విషయాల గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్తారు. So generally this is the normal tendency. We tend to get absorbed in arranging our material facilities, economics, politics, sociology, all these things pertaining to how to live in this world. సాధారణంగా ఉన్నటువంటి ప్రవృత్తి ఏమిటంటే ఎక్కువ శాతం మంది ఈ ఆర్థిక, రాజకీయ, సాంఘిక ఈ విధమైనటువంటి వాటి కోసం కావలసిన ఏర్పాట్లు చేసుకోవడంలోనే వారి యొక్క సమయాన్ని అంతటిని కూడా గడిపేస్తారు. See how busy people are, how much careful, and they take it very seriously. మరి చూడండి బయట ఎంత తలమునకలై ఉన్నారు అందరూ కూడా, ఇది ఎంత గంభీరంగా అందరూ మునిగి ఉన్నారు. And for hearing about Krishna, very few people in a very simple shed, but for material activities there are palatial buildings, very elaborate arrangement. So this shows, naturally we feel that this is important, this about this material world, the body, the arrangement, that is really important thing. చూడండి మరి ఇక్కడ కృష్ణుడి గురించి వినడానికి ఎంతమంది ఇక్కడ పోగై ఉన్నారు. బయట చూస్తే పెద్ద ఇక్కడేమో కృష్ణుడి గురించి వినడానికి ఏమో ఒక సరళమైనటువంటి షెడ్ వేసి ఉంది, బయటేమో భౌతికమైనటువంటి కార్యకలాపాల కోసం పెద్ద ఏర్పాట్లు, పెద్ద భవనాలు, పెద్ద విధానాలు, సంక్లిష్టమైన పద్ధతులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే అదే ముఖ్యం అనిపిస్తుంది, ఇది ముఖ్యం కాదనిపిస్తుంది. So pravritti and nivritti, generally the natural tendency is towards pravritti, to do things to help to live in this material world comfortably. కాబట్టి ప్రవృత్తి, నివృత్తి అనేటువంటి 2 విధానాలు ఉన్నాయి. ప్రవృత్తి అంటే ఏమిటి? ఈ భౌతిక ప్రపంచంలో సుఖకరంగా జీవనాన్ని సాగించడం కోసం ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నం అవడం. ప్రవృత్తి ఏష భూతానాం నివృత్తి తు మహాఫలం. Actually nivritti gives us mahaphala in the form of coming out of this cycle of birth and death and all the problems finished. నివృత్తి అనేది ఏదైతే ఉందో ఇది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి ఏవైతే ఉన్నాయో వాటితో కూడిన ఈ భౌతిక జీవనం నుండి బయటకు వచ్చి దీన్ని పూర్తిగా ముగించడానికి తోడ్పడుతుంది. Therefore Krishna made that system, that whole life 100 years
is divided into 4 ashramas, and out of the 4, he has dictated that 3 ashramas just focus on spiritual subject matter. అందుకే శ్రీకృష్ణుడు ఈ విధంగా దీన్ని రూపొందించాడు. 4 ఆశ్రమాల్లో ఒకే ఒక్క ఆశ్రమం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే భౌతికమైనటువంటి కలాపాలు చేయడానికి, మిగతా 3 ఆశ్రమాలు కూడా కేవలం ఆధ్యాత్మిక ప్రగతిపై దృష్టి పెట్టడం కోసమే. So one thing to be learned from that is we have to take vratas, we have to take vows fixed, this much time for this. Otherwise, if you leave it, I will try to see when I will get time, then we will never get time. అందుకే ప్రతి ఒక్కరు కూడా వ్రతాన్ని స్వీకరించాలి. ఏమిటంటే నిర్దిష్టంగా నేను ఇంత సమయాన్ని ఈ భౌతిక జీవనం కోసం నేను వాడతాను, అంతే, అంతకు మించి నేను వాడను. లేకపోతే ఏమవుతుందంటే అలా వ్రతం పూనుకోకపోతే అలా కొనసాగుతూనే ఉంటుంది. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వదులుతాను, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు అని చెప్పి అసలు దాన్ని వదలరు అన్నమాట. In the purport to the next verse, Srila Prabhupada writes, we should work not more than 8 hours for our livelihood. శ్రీల ప్రభుపాదుల తర్వాత శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ఏం చెప్తారంటే మన యొక్క జీవనాన్ని గడుపుకోవడం కోసం 8 గంటలకు మించి పని చేయకూడదని చెప్తారు. If you leave it open, then even 24 hours we will feel they are less. That's what people feel. You know, if they get some extra hours, then also they want to use it for earning money or arranging for their material facilities. దానికి ఒక మీరు హద్దు విధించకపోతే ఏమవుతుంది, 8 గంటల కంటే ఎక్కువ పెట్టుకుంటే 24 గంటలు కాదు కదా, ఇంకా ఎక్కువ సమయం ఉన్నా సరే జనం ఇంకా భౌతిక కలాపాల్లోనే మునిగిపోదామని చూస్తారు. Therefore, for Vanaprastha, there is a instruction, vidhi, panchaswardam manam gachet. One must get out of the household life and go to Vana. అందుకే వానప్రస్థులకి ఒక విధానం ఏర్పాటు చేయబడింది. ఏమిటంటే 50 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఇంటి నుంచి బయటికి. Prahlad Maharaj also, when he was asked by his father, he said, Grihatma, Hittatma Patam, Grihamandakupam, Vanam Gatoyat, Harimashrayat. One should get out of the family life and take shelter of Hari fully. మరి ప్రహ్లాద మహారాజులు తన తండ్రి అడిగేటప్పుడు ఏం నేర్చుకున్నావు చెప్పంటే అతను ఏమన్నాడంటే ఒక వ్యక్తి గృహస్థాశ్రమం నుంచి అతడు దాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి, అతడు వనానికి వెళ్ళాలి, పూర్తిగా వెళ్ళి హరిని ఆశ్రయించాలి అని చెప్పి అన్నట్టు. So we can understand this Grahastha ashram is a tricky ashram. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ గృహస్థాశ్రమం అనేది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది అన్నమాట. Other ashramas it is clear, only one thing. ఇతర ఆశ్రమాల్లో ఒకే ఒక విషయం అంతే, వేరే ఏం లేవు. Brahmacharya ashram, brahmachari gurukule vasandanto guroritam. Finished. You live in ashram of the spiritual master and just act as a menial servant, and his spiritual master is a very elevated devotee. His whole focus is on serving Krishna. So what else you will do there? బ్రహ్మచారాశ్రమం ఉందనుకోండి, కేవలం గురువుని సేవిస్తూ ఉండడం. ఎందుకంటే మరి ఆధ్యాత్మిక గురువు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఆయన ఎల్లప్పుడూ కూడా సంపూర్ణంగా ఆయన కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఆయన సేవలో నిమగ్నం ఉండడం వల్ల మనం కూడా అదే విధంగా మన యొక్క జీవితాన్ని పూర్తిగా భగవంతుని కోసమే గడుపుతాం. And Vanaprastha means Vanogatam. You go to the forest. You don't live in the towns and villages. So in the forest there is no opportunity for this elaborate arrangement that is only meant for spiritual advancement. మరి వానప్రస్థం అంటే ఏమిటి, వనానికి వెళ్ళడం అని చెప్తున్నారు. ఎందుకంటే వనాల్లో ఈ విధమైనటువంటి పెద్ద పెద్ద ఏర్పాట్లు ఏమి ఉండవు, ఒకే ఒక్క ఏకాగ్రత దేనిపైన, ఆధ్యాత్మిక పురోగతి పైన. And sannyas is for very matured people who can then go house to house and enlighten people. That is once one is very advanced. మరి సన్యాస జీవితం అంటే ఇంకా చాలా ఉన్నతమైనది అనమాట. ఎవరైతే బాగా సాక్షాత్కారం పొంది ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ఇవ్వడం, అది ఇంకా చాలా ఉన్నతమైనటువంటిది. So in the Grahastha ashram, we have to manage all these material world things, but with the same goal of spiritual advancement. కానీ ఇక్కడ ఏంటంటే గృహస్థాశ్రమంలో మనం మన జీవనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఈ కలాపాల్లో ఉండాలి. కానీ లక్ష్యం మాత్రం మిగతా 3 ఆశ్రమాలకు ఉన్న వాళ్ళకి ఉన్న లక్ష్యమే ఏమిటది, ఆధ్యాత్మిక పురోగతి సాధించడం. Therefore, there are specific instructions how grahasthas should very carefully lead their life, maintaining a balance between their material duties and spiritual duties. అందుకే గృహస్థాశ్రమంలో చాలా మెళుకువతో మనం వ్యవహరించాలి. చాలా చక్కటి ఉపదేశాలు ఇవ్వబడ్డాయి. ఏ విధంగా మనం ఈ భౌతికమైనటువంటి జీవనాన్ని గడుపుతూనే ఆధ్యాత్మికమైనటువంటి జీవనాన్ని కూడా మనం పాటిస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మికంగా దాని గురించి.
Like one important instruction for the grihasthas is they have to earn livelihood, they have to maintain all other ashramas also, but the result of the work they should sacrifice it for Krishna's service. మరి గృహస్థులకు ఇవ్వబడినటువంటి ఒక చక్కటి చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశం ఏంటంటే వాళ్ళు తమ యొక్క కుటుంబ జీవనాన్ని పోషించుకుంటూనే మిగిలిన 3 ఆశ్రమాల వారిని కూడా పోషిస్తూ ఏం చేయమంటారంటే వారి యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉందో దాన్ని కృష్ణ చైతన్యం కోసం అర్పించాలని చెప్పారు. Srila Prabhupada quotes Bhagavad Gita to this effect: anashrita karma phalam karyam karam karoti ya sa sannyasi cha yogi cha na niragnir na chakriyah. The meaning is everyone in spirit should be a sannyasi, should be a yogi. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత నుంచి ప్రస్తావన చేస్తూ ఆయన ఏమన్నారంటే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క స్ఫూర్తి ఎలా ఉండాలంటే ఒక యోగి ఒక సన్యాసి వలె పనిచేస్తూ ఉండాలి. It doesn't matter whether one is a grihastha or vanprastha brahmachari, but everyone should have from in within the spirit of a sannyasi. అంటే ఒక వ్యక్తి గృహస్థుడు అయి ఉండొచ్చు, బ్రహ్మచారి అయి ఉండొచ్చు, వానప్రస్థుడు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ లోపల మాత్రం అతను స్ఫూర్తి సన్యాసి వలె ఉండాలన్నమాట. What is that spirit? ఏమిటా స్ఫూర్తి? Anashrita karma phalam, one who is not attached to the result of his work. అనాశ్రిత కర్మఫలం అంటే తాను చేసినటువంటి కర్మ యొక్క ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. Karyam karma karoti ha, he does his prescribed duty as karyam, as duty. In that spirit he does, not something with an intention to enjoy the result. అతడు చేసేటువంటి పని ఏ స్ఫూర్తితో చేస్తారంటే ఆ చేసేటువంటి పని యొక్క ఫలితాన్ని భోగిద్దామని కాదు, ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యం అనే భావనతోనే చేస్తాడంతే, అంతేగాని ఆసక్తితో కాదు. So from Bhagavad Gita there is a shloka which is very famous: karmanyevadhikaraste ma phaleshu kadachana. Generally many people will, if you ask them, can you cite any verse from Bhagavad Gita, this is generally one of the verse which they generally quote. ఈ అందరికీ తెలిసిందే, సాధారణంగా ఏమన్నా భగవద్గీత నుంచి ఒక శ్లోకం ప్రస్తావించమని చెప్పామనుకోండి, ఈ కర్మణ్యేవాధికారస్తే అనేటువంటి శ్లోకాన్ని చెప్తారు అందరూ. But how many people really understand what is its meaning? How many of them really apply there in their life? కానీ నిజంగా ఎంతమందికి ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసు, ఎంతమంది తమ జీవితాల్లో దాన్ని ఆచరణలో పెడుతుంటారు? When we used to study, our parents also sometime when exam tension is there, they will say karmanyevadhikaraste ma phaleshu kadachana. Don't be bothered about whether you will pass or not, or first or second. Just do your work very full energy. That is karmanyevadhikaraste. నేను చదువుకున్నప్పుడు కూడా ఏదన్నా పరీక్షలు వచ్చి బాగా ఒత్తిడి ఏర్పడితే అప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్పేవారు అనమాట, ఇదిగో నువ్వు వాటన్నిటి గురించి ఆలోచించవద్దు, నువ్వు మొదటి స్థానంలో వస్తావా, 2వ స్థానంలో వస్తావా, నువ్వు తీవ్రంగా ప్రయత్నం చేయి, నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అంతే అని చెప్పుకుంటేవారు. The very premise of education is to earn more and more money and to enjoy, and then within that they want us to follow this karmanyevadhikaraste. అసలు ఈ భౌతికమైనటువంటి చదువు చదివేది దేనికోసం? మంచి బాగా డబ్బులు సంపాదించి భౌతికమైనటువంటి జీవనాన్ని గడపడం కోసం. కానీ అందులో మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళి ఈ శ్లోకాన్ని చూపిస్తారనమాట, ఏమిటంటే నువ్వు కర్తవ్యంగా నీ పనిని చేయమని చెప్పి. But actually we should only strive for preservation, just to maintain this body and soul together. That should be the goal of our working. కానీ వాస్తవానికి మనం చేసేటువంటి పని యొక్క లక్ష్యం ఏమి ఉండాలంటే ఆత్మ సంరక్షణ అనమాట. మనల్ని మనం మన యొక్క మనుగడని రక్షించుకోవడం కోసం దానికి ఏదైతే అవసరమో అంతవరకే మనం పని చేయాలి. But the present modern society is based on greed. It is not based on just living, earning a livelihood just sufficient for your basic maintenance, but the very primary goal is driven by greed. Earn as much as you can you should store. కానీ ఆధునికమైనటువంటి జీవన విధానం ఏదైతే ఉందో ఇది లోభంపై ఆధారపడి ఉందన్నమాట. అంటే కేవలం నీ యొక్క ఆత్మ సంరక్షణ కోసం ఎంతైతే అవసరమో అంతే సంపాదించడం అనే దాని మీద కాదు, వీలైనంత ఎక్కువగా లాక్కో, వీలైనంత ఎక్కువగా దోచుకో, భోగించు అనే దానిపైన ఆధారపడు. So this is described as Grihamedhi life. This is not Grihastha ashram, this is Grihamedhi. మరి ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని గృహమేధి జీవితం ఉన్నారు, ఇది గృహస్థ జీవితం కాదు. So now devotees also, because we are also coming from this society only, we are also born and brought up with similar ideas and values. Therefore we have to be always careful
that do we also carry similar type of notion with us? మరి భక్తులు కూడా ఈ భౌతికమైనటువంటి సమాజం నుంచి వచ్చి ఉండడం చేత వాళ్ళు కూడా వస్తూ ఆ భౌతికమైనటువంటి ఆలోచనలనే కలిగి ఉంటారనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం కూడా ఒకవేళ ఆ విధమైనటువంటి వైఖరిలోనే ఉన్నామా ఏమిటని. So though we are living in this modern society, Grihastha devotees should also purposefully, intentionally try to simplify their standard of living. కాబట్టి ఈ ఆధునిక సంక్లిష్టమైనటువంటి సమాజంలో జీవిస్తున్నప్పటికీ గృహస్థులు కావాలనే తమ యొక్క జీవన విధానాన్ని సరళంగా వాళ్ళు నిర్వహించాలి. And if by dint of their karma phal, if they get money in excess of basic maintenance, then keeping some thing for emergency funds, they should use it for service of Krishna. మరి వారు చేసినటువంటి పని యొక్క ఫలితంగా ఒకవేళ వారికి సంపాదన వస్తే ఆ సంపాదనలో వాళ్ళ యొక్క సంరక్షణ కోసం, వారి కుటుంబ సంరక్షణ కోసం ఎంతైతే అవసరమో అంత మాత్రమే అంటిపెట్టుకుని మిగిలినటువంటి అదనపు ధనాన్ని వాళ్ళు కృష్ణుని యొక్క ప్రయోజనం కోసం ఖర్చు పెట్టారు. This is the practical way how we become detached from the fruit of our work. మరి మనం చేసినటువంటి పని యొక్క ఫలితం నుంచి బయటపడడానికి ఆచరణాత్మకమైనటువంటి మార్గం ఇదే. It is not just a mental exercise. I am detached. I always meditate that I am detached. I am enjoying everything, but I am meditating. కృష్ణార్పణం. అంతేగాని ఏదో మానసికమైనటువంటి కార్యం కాదనమాట. అంటే వాడు చేసుకునే పనులన్నీ వాడు చేస్తూ లోపల మాత్రం నేను చేసేటువంటి పని పట్ల నాకు ఆసక్తి లేదు, ఫలితాలన్నీ కూడా నేను భగవంతుడికి అర్పిస్తున్నాను అనేటువంటి ఊరికి మానసికమైనటువంటి వ్యాయామం కాదు ఇదంతా. Now, one trick Maya plays is, yes Prabhu, I am something for emergency only, but what is that something? If you calculate that, there has to be some limit of what is that emergency. కానీ మాయ చేసేటువంటి పన్నాగం ఏమిటంటే భక్తులు అంటారు, ప్రభు అత్యవసర స్థితి కోసం నేను దాచుకుంటున్నాను. కానీ అత్యవసర స్థితి అనే దానికి ఒక అంతు పంతు అనేది ఉండదా? అసలు దానికి ఎంత అత్యవసర స్థితి అంటే ఏమిటి అసలు? Whatever possible emergency can be there for this generation, next generation, generation after generation, we try to protect. Maybe something like this happens, so I need so much money for that, so much things for that. So then we find there is nothing left for us to use in Krishna's service. కాబట్టి వాళ్ళు ఏమిటంటే నా యొక్క జీవితకాలంలో మరి ఏదైనా వస్తే, ఏదైనా పెద్దగా ఏదైనా వస్తే ఏం చేస్తాం, నా తర్వాత తరం వాళ్ళకి, ఆ తర్వాత తరం వాళ్ళకి, ఆ తర్వాత తరం వాళ్ళకి, ఇలా జీవితం అంతా కూడా పోగు చేస్తూ ఉండి చివరికి కృష్ణుడి ఖర్చు పెట్టడానికి ఏముండదు అనమాట. Or sometimes we experience that devotees, they say, yes Prabhu, in my will I have given to Krishna. కొన్నిసార్లు భక్తులు ఏమంటారంటే, ప్రభు నేను వీలునామా రాశాను, అందులో కృష్ణుడికి నేను ఇస్తానని చెప్పి రాశాను. When I am dead, then this money will go to Krishna. నేను చనిపోయిన తర్వాత నా ధనం కృష్ణుడికి వెళ్ళేలా వీలునామా రాశానంటారు. Anyway, when you are dead, you are not going to take it with you. ఎలాగో నువ్వు చనిపోయిన తర్వాత ఆ డబ్బు నువ్వు ఎలాగో తీసుకువెళ్ళలేవు. So then you are willing to give, but when you are alive, you are not able to give that. చనిపోయిన తర్వాత నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, ఎందుకంటే ఎలాగో తీసుకెళ్ళావు నువ్వు తెలుసు, కానీ బతికుండంగా మాత్రం ఇవ్వడం అనమాట. So fortunately we cannot cheat Krishna. అదృష్టం ఏమిటంటే మనం కృష్ణుడిని మోసం చేయలేము. So we have to really, these are practical ways how to become detached, because the tendency to become attached is there. So therefore these are practical ways how we in Grihastha ashram we can come out of that attachment. కాబట్టి ఇది వాస్తవంగా ఆచరణాత్మకంగా ఈ ఆసక్తి నుంచి ఎలా బయటపడాలి దాని గురించి ఇచ్చినటువంటి సూచనలు అనమాట. వీటిని అనుసరించడం ద్వారా మనం ఈ ఆసక్తి నుంచి బయటకు రావచ్చు, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఆసక్తి నుండి. So in Vedic culture, Grihasthas are trained for atithi seva and giving charity to the Brahmanas, those who are truly representative of Krishna, so that they can engage their money in Krishna's service. That is very, very much encouraged in Dharma Shastras for the Grihasthas. వైదిక సాంప్రదాయంలో ధర్మశాస్త్రాల్లో గృహస్థులందరికీ కూడా అతిథి సేవ ఎలా చేయాలనే దాంట్లో శిక్షణ ఉండేదన్నమాట. అంటే బ్రాహ్మణులకు, సాధువులకు, ఎవరైతే నికార్సైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారో, ప్రామాణికమైనటువంటి పరంపరలో వస్తూ ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి దానం ఇవ్వడం అనే దాని గురించి చాలా గొప్పగా శిక్షణ ఇవ్వబడి ఉండేది. Now another very important thing mentioned in this text is, మరి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, how to satisfy Vasudeva in this life can be perfectly understood
through the association of great devotees of the Lord in Anuvad. ఏ విధంగా వాసుదేవుణ్ణి సంతృప్తి పరచాలనేది మహాభక్తుల సాంగత్యం ద్వారా చక్కగా మనకు అర్థమవుతుంది అని చెప్పారు. So devotional service is always rendered under the guidance of devotees who are much more advanced than us. భక్తిత్వ సేవ అనేది ఎల్లప్పుడూ కూడా మనకంటే చాలా ఉన్నతంగా పురోగతి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ భక్తుల యొక్క మార్గదర్శనంలో మనం చేయాలి. So that association which helps us to guide us how to engage in Krishna service practically and in different circumstances of our life, we need that type of association. మరి ఈ జీవితంలో మనం రకరకాల వివిధ దశల్లో ఆ పరిస్థితిని అనుసరించి ఏ విధంగా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలం అనేటువంటి మార్గనిర్దేశనం పొందాలి అంటే దానికి భక్తుల యొక్క సాంగత్యం తప్పనిసరి. So when we undergo initiation, we formally put ourselves under the shelter of our spiritual master. మనం ఎప్పుడైతే అధికారికంగా దీక్ష స్వీకరిస్తామో అప్పుడు మనం గురువు యొక్క ఆశ్రయంలో మనల్ని మనం ఉంచుకుంటాం. So there is a very the meaning of surrender has to be properly understood. ఈ శరణాగతి అనే దాని యొక్క అర్థాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకోవాలి. దిక్క కాలే శిష్య కరే ఆత్మ సమర్పణ. So primarily diksha means that we surrender our life, everything to the spiritual master. ప్రాథమికంగా దీక్ష స్వీకరించడం అంటే ఏమిటి? మన యొక్క జీవితాన్ని సర్వస్వాన్ని కూడా ఆధ్యాత్మిక గురువుకి మనం అంకితం చేస్తాం. If you remember in Bhagavatam, when Krishna and Sudama, they were stuck up in forest when they went out to collect wood for Sandipani Muni, and then next day Sandipani Muni found them in the forest. Then Sandipani Muni spoke one important verse. మన భాగవతంలో చూస్తే ఎప్పుడైతే కృష్ణుడు మరియు అతని యొక్క స్నేహితులు కలిసి అరణ్యానికి వెళతారు సమిధలో తీసుకురావడానికి, అయితే ఒక రాత్రి అక్కడే చిక్కుకుపోతారనమాట. తర్వాత రోజు సాందీపని ముని వచ్చి వారిని ఎప్పుడైతే కలుసుకుంటాడో అప్పుడు ఆయన ఒక చక్కటి మాట చెబుతాడు. Anybody remembers? ఎవరికైనా గుర్తుందా అది? ఏతత్ ఏవ హి సచ్చిష్యై కర్తవ్యం గురు నిష్కృతం. No? Oh, it's very important verse. ఏతదేవ హి సచ్చిష్యై కర్తవ్యం గురు నిష్కృతం విశుద్ధ తస్మాత్ విశుద్ధ భావేన సర్వార్థాత్మార్పణం గురౌ. That this is the primary duty of the disciple. మరి శిష్యుని యొక్క ప్రాథమికమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే కర్తవ్యం, డ్యూటీ. కర్తవ్యం గురు నిష్కృతం, to try to repay the debt of the spiritual master. ఆధ్యాత్మిక గురువు యొక్క రుణాన్ని మనం తీర్చుకోవడం అది శిష్యుని యొక్క ప్రాథమిక కర్తవ్యం. How? విశుద్ధ భావేన, with a pure consciousness. ఏ విధంగా? విశుద్ధ భావేన అంటే శుద్ధమైనటువంటి చైతన్యంతో. సర్వార్థ ఆత్మార్పణము గురవు, to surrender sarva artha, all whatever we have in our possessions, atma, one's very self, unto the lotus feet. మరి మన వద్ద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మన యొక్క ఆత్మ, అలాగే మన వద్ద ఉన్నటువంటి ఏవైతే మనం కలిగి ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గురువుకి సమర్పణ చేయడం. So a disciple's life should be centered around this verse, that always he is meditating and he is trying to surrender everything, to utilize everything whatever is given by mercy of Guru and Krishna in the service of Guru and Krishna. కాబట్టి ఒక శిష్యుని యొక్క జీవితం అంతా కూడా ఈ శ్లోకం చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట. శిష్యుడు ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా తన వద్ద ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా గురువుకి సమర్పించాలనే దాని గురించి ధ్యానిస్తూ ఉండాలి. In his spiritual world also we have families, grihasthas. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మన కుటుంబాలు ఉంటాయి, గృహస్థులు ఉంటారు. There husband, wife, children, everyone, though they are in the family, but all of them are just absorbed in pleasing Krishna, thinking of Krishna, nothing else. అక్కడ భార్య, భర్త, పిల్లలు అందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి యొక్క దృష్టి కూడా కేవలం
కృష్ణుని సేవించడంలోనే పూర్తిగా మునిగిపోయి ఉంటుంది అంతే. The only purpose for which they are there together is to serve Krishna. There is no other purpose. అక్కడ భార్యాభర్తలు కలిసి ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే కృష్ణుని సేవించడమే, వేరే ప్రయోజనం ఏది కూడా లేదు. So actually, Grahastha life in this material world by the devotees is to get trained up for that life which we are going to enter in a spiritual world. కాబట్టి వాస్తవంగా ఈ భౌతిక ప్రపంచంలో గృహస్థుల యొక్క జీవనం ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం గడపబోయే గృహస్థ జీవనానికి ఇక్కడ శిక్షణ పొందుతున్నాం మనం. So that's why these are the instructions in the Shastra that now we gradually try to adopt these things in our life practically. కాబట్టి అందుకే శాస్త్రంలో ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారంటే వీటన్నిటిని కూడా మన జీవితంలో వాస్తవంగా ఆచరణలో పెట్టడం కోసం. So once we have taken initiation, we should ensure under whose guidance my spiritual master wants me to serve. ఒకసారి మనం దీక్ష స్వీకరించిన తర్వాత నా యొక్క ఆధ్యాత్మిక గురువు నేను ఎవరి మార్గదర్శనంలో సేవ చేయాలని కోరుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవాలి. If there are very few disciples, as in the beginning stage, one may have chance to get directly trained by spiritual master, but generally it is not the case. ఆరంభంలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువుకి తక్కువ మంది శిష్యులు ఉంటారో అప్పుడు నేరుగా ఆధ్యాత్మిక గురువు చేత శిక్షణ ఇవ్వబడడం అనేది సాధ్యం అవుతుంది, కానీ తర్వాత అది సాధ్యం కాదనమాట. Many times we see devotees, they take initiation and then they are not very particular about whom they are being by spiritual master has put you under whose care. They are just more or less independent. They hear and chant and try to arrange their life in the way they think is best for them, but there is no very close guidance from some representative of a spiritual master. చాలాసార్లు ఏమవుతుందంటే దీక్ష స్వీకరించిన తర్వాత ఒక ఉదాసీన వైఖరిలో ఉంటారు, అంతేగాని వాస్తవంగా ఆధ్యాత్మిక గురువు నన్ను ఎవరి యొక్క మార్గదర్శనంలో ఉండి సేవ చేయమంటున్నారు, ఎలా నేను సేవ చేయాలని కోరుకుంటున్నారని దాని గురించి పట్టించుకోకుండా వాళ్ళకి వాళ్ళే ఏదో తమకు ఏదో శ్రవణం కీర్తనం ఏర్పాటు చేసుకుంటూ తమ పంతాలో తాము ఉండిపోతారు. We see in Chaitanya Charitamrita when Raghunath Das Goswami, he finally came to Puri and took shelter of Chaitanya Mahaprabhu. మనం చూస్తే చైతన్య చరితామృతంలో రఘునాథ్ దాస గోస్వామి అంతిమంగా ఆయన పూరికి వచ్చి చైతన్య మహాప్రభు యొక్క ఆశ్రయాన్ని పొందినప్పుడు So Chaitanya Mahaprabhu handed him over to Swarup Damodar to train him in his spiritual life. చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే రఘునాథ్ దాస గోస్వామిని స్వరూప దామోదరుల వారికి అప్పగిస్తారు. ఆయన యొక్క నువ్వు మార్గదర్శకంలో ఉంటూ నువ్వు ఆధ్యాత్మికంగా శిక్షణ పొందు అని చెప్తారు. Therefore Raghunath Das Goswami is called Swarupera Raghu. He is the Raghunath of Swarup. అందుకే రఘునాథ్ దాస గోస్వామిని ఏమంటారంటే స్వరూపేర రఘు, అంటే స్వరూప దామోదరుని యొక్క రఘునాథుడు అని చెప్తారు. Because in devotion life, in spiritual life, there is a great need of personal guidance and association. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో మరి ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి సాంగత్యం యొక్క అవసరం ఎంతో ఉంది. It is not sufficient that we have books, we read them, we have mala, we chant, and that's enough, and by that itself we can go back home, back to Godhead. మనకేదో పుస్తకాలు ఉన్నాయి, మన పుస్తకాలు చదువుకుందాం, మన జపమాలు ఇచ్చారు, జపం చేసుకుందాం, ఆ విధంగా మనం ఒకళ్ళమే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవడం అలా కాదన్నమాట. And even more than that, now post corona era, now it's like Zoom, internet, so everything is on internet. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ కరోనా వచ్చిన తర్వాత అంతా కూడా ఇంటర్నెట్ యుగం అయిపోయింది అనమాట. అంతా కూడా జూమ్లోనే, అంతా కూడా అంతర్జాలంలోనే ఉంటున్నారు అందరూ. Once I was invited for a Zoom class, devotees in Middle East. ఒకసారి నన్ను మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించిన భక్తులు జూమ్ క్లాస్కి ఆహ్వానించారు అన్నమాట. So they said, "Oh, before we begin the class, we would like to first offer you some respect." And so they, on the internet, they had an asana for me. So they said in meditation, okay, now Prabhu is coming and sitting here. So I was watching what is happening.
అయితే వాళ్ళు ఏం చేశారంటే, ప్రభు ఇప్పుడు ప్రవచనం మొదలు పెట్టే ముందుగా మీకు కొంత గౌరవాన్ని ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి, నేను కూడా చూస్తున్నాను నాకు ఎలా గౌరవాన్ని ఇస్తారని చెప్పి. అక్కడ ఏదో ఒక పీట లాంటిది వేశారు, అందులో ఎవరికి వాళ్ళు ధ్యానించుకుంటూ ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడని చెప్పి పువ్వులు విసరడం లాంటిది ఏదో చేస్తున్నారు. And then further to my great surprise, they brought a plate of prasadam. ఇంకా నాకు గొప్ప ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఆ ఖాళీ పీట ఏదైతే ఉందో అక్కడికి ఒక పళ్ళెం ప్రసాదం కూడా తెచ్చిచ్చారు అక్కడ. So they said, Prabhu, please honor this prasadam. So I said, I am not Bhagwan, who can offer it just by... వాళ్ళు వచ్చాను ఎవరంటే ఆ పీట మీద పెట్టి, ప్రభు దయచేసి దీన్ని స్వీకరించండి అని అడిగారు. నేనేమన్నానంటే, నేను ఏమన్నా భగవంతున్నా చూసి నేను స్వీకరించడానికి అది నాకు కుదరదని చెప్పాను. So we have to understand the limitations of this internet media. We cannot, it cannot replace this physical gathering and association. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇంటర్నెట్ అనేది ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఈ వాస్తవమైనటువంటి వ్యక్తిగత సాంగత్యం ఏదైతుందో, ఈ విధంగా మనం ఎలాగైతే సత్సంగాన్ని ఏర్పాటు చేసుకుందామో దీన్ని అది భర్తీ చేయలేదు ఎప్పటికీ కూడా. Now we are seeing a trend that devotees have stopped coming to temples, participating. Even the lectures, the programs, Sunday programs, they say, Prabhu, we hear the lecture from the home, because every lecture is transmitted on internet. So they see that, yes, Prabhu, we are hearing lecture from there. ఇప్పుడున్న కొత్త పంత ఏమిటంటే, ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ఎవరు కూడా ఆలయాలకి రావడం లేదనమాట. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ ప్రభు మేము చూస్తున్నాం ఆన్లైన్లో మీరు ఇచ్చిన ప్రవచనం వినేసాం, పర్వాలేదు అని చెప్పి అంటున్నారు. But how are we going to dance together on internet? కానీ ఇంటర్నెట్లో అందరూ కలిసి మరి నాట్యం ఎలా చేస్తారు మరి? How are we going to honor prasadam together? అందరూ కలిసి ప్రసాదం ఎలా స్వీకరిస్తారు ఆన్లైన్లో? How are we going to together serve, clean the temple, wash the pots together, go out for distributing books together? How are we going to do all these things in association of devotees? మరి భక్తుల సాంగత్యంలో అందరం కలిసి మందిర మార్జనం ఎలా చేస్తాం, లేకపోతే బయటకు వెళ్ళి ప్రచారం ఎలా చేస్తాం, ఇది ఎలా సాధ్యం అవుతుంది ఆన్లైన్లో? So we should understand the limitations. Therefore, that is not a replacement. Okay, for hearing sometimes we are not able to come, that's okay, but generally the process is we should come together and physically hear, sit, do services together, chant together, read together, dance together. There is no replacement for that. కాబట్టి దీనికి అది ఎప్పుడు కూడా భర్తీ చేయలేదన్నమాట ఆన్లైన్ విధానం. ఎందుకంటే భక్తులందరూ కూడా కలిసి మనం అందరం కూడా జపం చేయాలి, కీర్తన చేయాలి, ప్రవచనం వినాలి, అందరం కలిసి సాంగత్యంలో ప్రసాదం స్వీకరించాలి, నాట్యం చేయాలి, గానం చేయాలి, ఇది ప్రక్రియ. Just now one devotee called me, he said, Prabhu, I am having a group of devotees whom I have cultivated only by internet. There are 1,000 people, there is no temple, there is no expense, there is no investment, zero investment, 1,000 people, every day morning Mangala Aarti we come, lecture, and this whole group is just based on internet. ఇప్పుడే నాకు ఒక భక్తుడు ఫోన్ చేశాడనమాట. ఏమన్నాడంటే, ప్రభు నేను కొంతమంది భక్తుల సమూహాన్ని తయారు చేశాను, వాళ్ళు దాదాపుగా 1000 మంది ఉన్నారు, మాకు ఏ మందిరం లేదు, ఏం లేదు, ప్రతిరోజు కూడా మేము అందరం కూడా ఆన్లైన్లో అందరం కలుస్తాం, మంగళారతి చేసుకుంటాం, తర్వాత ప్రవచనం వింటాం, మందిరం లేదు, ఎలాంటి ఖర్చు లేదు, ఏమీ లేదు, 1000 మందిని నేను వాళ్ళందరినీ కూడా బాగా ముందుకెళ్ళేలా చేస్తున్నానని చెప్పి అన్నాడు. But he asked me, but I don't know what to do next. ఆ భక్తుడు, కానీ ఇంత చేశాను కానీ తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అన్నాడు. So there is a limit of what you can do just by internet. So the point I am trying to make is that we should come together. This devotee association is very important, and especially association of the devotees who are senior to us, who can guide us. కాబట్టి విషయం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాలి, ఎవరైతే మనకంటే వరిష్ఠులైనటువంటి పురోగతి సాధించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సాంగత్యాన్ని మనం స్వీకరించాలి, వారికి మార్గదర్శనంలో మనం సాధన చేయాలి, అలాగే ముందుకెళ్తాం. If we stay alone, our mind will cheat us. మనం ఒంటరిగా ఏకాంతంగా ఉన్నామంటే మన మనసు మనల్ని మోసం చేస్తుంది. When we are regularly coming in association devotees, when devotees see us morose, then they immediately understand, they point out and they do something, we are saved. Otherwise, alone means where we are going, we don't know. సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడన్నా బాధల్లో ఉన్నప్పుడు భక్తులు వెంటనే చూసి ఏమిటో ఎలా ఉన్నావు ఏమిటని చెప్పి ఏదన్నా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా మనం ఏకాంతంగా ఒంటరిగా ఉన్నామంటే మన మనసు మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో మనకే తెలియదు అనమాట. Sometimes devotees don't want to come because they see when we go there is some fighting, there is some misunderstanding. So better we hear from the home. Anyway, I can chant there, I can hear from there. I am not doing any Vaishnava aparadh. When I go to temple, we mix together, we do so many aparadhas. Therefore, better we stay at home so that we don't commit any aparadh. కొన్నిసార్లు భక్తులు ఏమనుకుంటారంటే, ఆ మందిరం వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు ఏదో దెబ్బలాడుకుంటుంటారు, ఏదో గొడవలు జరుగుతాయి, అక్కడికి వెళ్తే వైష్ణవ అపరాధం అవుతుంది, ఇదంతా ఎందుకు, ఇంట్లో కూర్చుంటే ఎలాగో జపమాలను జపం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఆన్లైన్లో వినొచ్చు, ఇంటికాడ కూర్చుంటే ఎలాంటి అపరాధం ఉండదు, ఇది మంచిది కదా అనుకుంటారు. Sounds very logical, isn't it?
we found the way how to avoid Vaishnava Aparadha. కాబట్టి వైష్ణవ అపరాధాన్ని తప్పించడానికి గొప్ప ప్రక్రియ మనం కనుగొన్నాం. బాగుంది కదా ఇదేదో, ఎవరింట్లో వాడు ఉంటే. So the seeds because of which we do Vaishnava Aparadha are still lying with us. ఎందుకంటే ఈ వైష్ణవ అపరాధం చేసేటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మన హృదయంలో ఉన్నాయి. When we come together and try to serve Krishna, then these weeds they grow and we are able to identify them. ఎప్పుడైతే మనం అందరం కూడా కలిసి సేవ చేస్తాం అప్పుడు ఏమవుతాయంటే ఈ విత్తనాలు మొలకెత్తినప్పుడు వాటిని గుర్తించగలం, ఇది ఉన్నాయి, ఈ బీజాలు ఉన్నాయండి. We go to temple and somebody says, hey, don't sit here, you are not clean, you not sit here. Then our false ego, who are you to tell me? So that false ego seed fructifies and we are able to see the form of that false ego immediately. ఉదాహరణకి మందిరంలో వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, ఇదేమిటో నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఇక్కడ కూర్చోకూడదు, పక్కన కూర్చో అన్నారు అనుకోండి, వెంటనే మనలో ఉన్నటువంటి విద్యాహంకారం బయటకు వస్తుంది అనమాట. అప్పుడు దాన్ని మనం వెంటనే గుర్తించగలం, అది ఉంది అసలు లోపల అనేటువంటిది. But when we are sitting all in our homes, then this situation will not arise and we will feel I have no mithya ahankar because there is no quarrel with anyone, I am above all these anarthas. కానీ ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది, అసలు నాలో పవిత్రమైనటువంటి వాడిని, నాలో ఎలాంటి మిథ్యాహంకారం లేదు, ఏం లేదు, వీటన్నిటికీ అతీతుడు అనిపిస్తుంది. But what is happening is the seeds of mithya ahankar, they are settled well there in the heart, so there is no opportunity to uproot them. కానీ వాస్తవంగా ఏం జరుగుతుందంటే మిథ్యాహంకారానికి సంబంధించినటువంటి విత్తనాలు ఏవైతే లోపల ఉంటాయి అవి అసలు మొలకెత్తడానికి అవకాశం రావట్లేదు. కాబట్టి మొలకెత్తితేనే కదా వాటిని పేయగలం, లేకపోతే ఎలా తీయగలం వాటిని చెప్పండి. So just to summarize, the important thing here to understand is devotion service has to be rendered in association of devotees, especially the devotees who are more advanced, senior to us, especially the devotees whom spiritual master want us to serve under. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి సారాంశంగా చెప్పొచ్చేది ఏమిటంటే మనం చేసేటువంటి భక్తితో సేవ ఏదైతే ఉందో అది ఉన్నతమైనటువంటి భక్తులు ఎవరైతే మనకంటే బాగా ఆధ్యాత్మికంగా పురోగమించారో వారి యొక్క సాంగత్యంలో, వారి యొక్క మార్గనిర్దేశనంలో మనం చేయాలి. అది కూడా ఆధ్యాత్మిక గురువు మనం ఎవరి యొక్క మార్గనిర్దేశనంలో ఉండి భక్తితో సేవ చేయాలని అనుకుంటున్నారో వారి యొక్క మార్గనిర్దేశంలో, వారి యొక్క సాంగత్యంలో మనం ఉండాలి. This sadhu sangha is the basis, beginning, middle and always. This sadhu sangha is very, very important. కాబట్టి ఈ సాధు సంఘం అనేది ఆది మధ్యాంతాలు అన్నమాట. అదే ఆది, అదే మధ్య, అదే అంతం, అన్నిటికీ కూడా అదే సాధు సంఘం అని. So I will end here. Hare Krishna. కాబట్టి ఇంతటితో నేను ముగిస్తాను. హరే కృష్ణ. If there is any question, ఏమైనా ప్రశ్నలు ఉంటే we can take 1 or 2 questions. 1 లేదా 2 ప్రశ్నలు స్వీకరిస్తాం. ఎవరైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్న చెప్పండి. సంవత్సరం 4 వ్యక్తులు ఉంటున్నారండి. ఆ నలుగురిలో ఒక ఆయన ఊరి లేరండి. ఊరెళ్ళేటప్పుడు కొంత ధనాన్ని, కొంత డబ్బుని. ప్రశ్న ఉండాలి తప్ప వేరే మీ ప్రశ్న ఏంటనేది సూటిగా చెప్పండి. అంటే అది సూత్రం తెలియాలి కానీ ఉదంతాలు అవన్నీ కూడా కాదు. ప్రశ్న తత్వపరంగా మీ ప్రశ్న ఏంటనేది అడగండి. మీకు అర్థమైందా? లేకపోతే సమయం అంతా కూడా ఇది అంటే మీకు అంటే అది సూత్రం మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారనేది అడగాలి. అదే అంటే ఒక వ్యక్తి మీద నిందపడ్డారు, ఏ కర్మ తెలియదు, ఆ ధనం పోయిందని. అయితే దాని మీద ఆ కర్మ, ఏ కర్మ తెలియదు, అది ఎంత పడిపోద్దు, దాన్ని ఎలా తీసుకోవాలి అని. సో హీస్ టెలింగ్ దట్ సమ్ what to say, some kind of allegation came on a devotee that some money is lost. So such kind of allegation came, but actually that devotee, he didn't do that. So how one has to take such kind of allegations, because it happened only among devotees. On Krishna also, on Rama also. What to say about us? మీ మీద నిందల గురించి ఏం మాట్లాడుతున్నారు? కృష్ణుడి మీద, రాముడి మీద కూడా నిందలు పడ్డాయి. ఏం చెప్పాలి? You know, తెలుసా మీకు ఆ విషయం? Shamantaka money. కృష్ణుడే శమంతకమైన దొంగలించాడని నిందపడింది. So even Krishna is not left. So కృష్ణుడికే తప్పించుకోవడానికి లేదు, మీరెవరో నేను ఎవరని అంటున్నారు. So this is a part of life in this world. Some allegations will come. ఈ ప్రపంచంలో
జీవితంలో ఇది ఒక భాగం, నిందలు వస్తూ ఉంటాయి. We have to see whether we are honest. Krishna is seeing us, and allegations will come and go, but let's do our thing honestly, properly. మనం నిజాయితీగా ఉన్నామా? Let's not be too much disturbed by these things. మనం నిజాయితీగా ఉన్నాం, కృష్ణుడు మనం చూస్తున్నాడు, మనం చేయవలసింది మనం చేస్తుంటాం, అంతేగాని మనం వీటి చేతి ఎక్కువగా కలతకు గురి కాకూడదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎవరికి కూడా తప్పదు. Many times we are too much worried about the small things, and we are not much worried about the important things. మనం చాలాసార్లు చిన్నటువంటి వాటి గురించి ఎక్కువగా బాధపడిపోతుంటాం, కానీ ముఖ్యమైనటువంటి వాటిని వదిలేస్తాం. Like you see, sometime I will not go to temple because that devotee told me this. So that telling this becomes big, and association of devotees becomes small. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరంటారు, ఫలానా భక్తుడు నన్ను అలా అన్నాడు కాబట్టి నేను రేపటి నుంచి మందిరానికి వెళ్ళను. కానీ ఆ భక్తుడు అలా అనడం అనేది చిన్నది, దానికోసం మీరు ఏం వదిలేసుకుంటున్నారు? భక్తుల సాంగత్యాన్ని వదిలేసుకుంటున్నారు, మీరు వదిలేసేది పెద్దదన్నమాట. So these type of things, this is a material world, it's not perfect, there is nothing perfection. So this will happen. Try to deal as much as possible and tolerate. మరి ఇది భౌతిక ప్రపంచం, ఇక్కడ వ్యవహారం అలాగే ఉంటుంది. వీలైనంత వరకు సహిస్తూ మనం ముందుకు వెళ్ళాల్సిందే, చేయగలిగింది ఏమి లేదు. జ్ఞాన ప్రశ్న అని he's making a comment. He's telling that if a person is single, he has to suffer himself. But if he is in among association, then it will be a big upashaman. Big upashaman. Relief. Yes. Correct. It's a comment. Any question? Any question? Prashna unda? Okay. Many times it is seen that, as you said in the lecture, that Guru will appoint someone under whom the devotees have to serve. So, but it is seen that the devotee himself is not mature enough to guide that new devotee. So, in that case, there is a tendency that other new devotees, they don't take the authority so serious, and just they keep in touch, but they don't take it very seriously. That is the situation. In that case, what one has to do, and what that situation, how that situation has to be. ప్రశ్న ఏమిటంటే, ఆధ్యాత్మిక గురువు ఎవరో ఒక భక్తుడిని మార్గనిర్దేశం ఇవ్వాల్సిందిగా నియమిస్తారు. కానీ ఆ భక్తుడు కొత్తగా వచ్చినటువంటి వారికి మార్గనిర్దేశనం ఇవ్వడంలో అంత నిష్ణాతుడై ఉండడు. అలాంటప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరినైతే గురువు నియమించారో వాళ్ళతో ఊరికే అధికారికంగా కొంచెం పలకరింపులు అలాంటివి చేస్తారు, కానీ అంతగా అతనితో సాంగత్యం చేయరు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అడుగుతున్నారు. One thing is that new devotee should be very careful before he concludes that this devotee is immature. అయితే ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆ కొత్తగా వచ్చినటువంటి భక్తుడు ఎవరినైతే నియమించారో అధికారిగా, లేకపోతే ఆ వ్యక్తి అంత పరిపక్వత లేనివాడు అనే నిర్ధారణకి వచ్చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. There is very good chance that out of his own immaturity, he thinks that the devotee under whom he has been put is immature. అయితే ఎక్కువ శాతం ఏమవుతుందంటే, ఆ భక్తుడికి యొక్క అపరిపక్వత వలన ఎవరినైతే అధికారిగా నియమించారో అతడికి పరిపక్వత లేదని అనుకుంటూ ఉంటాడు. దీనికి ఎక్కువ అవకాశం ఉంది. Because if spiritual master has put him under him, then there must be some reasons for that. ఒకవేళ ఆధ్యాత్మిక గురువు ఎవరినైనా మరొక భక్తుడి కింద ఉంచారంటే దానికి ఏవో కారణాలు ఉంటాయి ఖచ్చితంగా. So one should approach always in a way that I have to learn. So generally it's my mistake, my misunderstanding. That should be a general attitude. భక్తుడు ఎప్పుడు కూడా ఏ వైఖరితో రావాలి అంటే, నేను నేర్చుకోవాలి, నాకేమీ తెలియదు కాబట్టి నేను వినయంగా ఉండాలనేటువంటి వైఖరితో రావాలి. But at the same time, we should also recognize, we know that that particular devotee is also a sadhaka and may not be perfect in everything. అదే సమయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గురువు ఎవరినైతే నియమించారు అధికారిగా, అతడు కూడా ఒక సాధకుడే, అతడు కూడా ఇంకా పూర్తిగా పరిపూర్ణతను సాధించలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరిగి ఉండాలి. So another point to be understood in that sense is that though he may not be perfect in everything, that still does not necessarily mean that he cannot guide you.
మరొక విషయం ఏంటంటే అధికారిగా నియమించినటువంటి వ్యక్తి అన్నిట్లో పరిపూర్ణుడై ఉండకపోవచ్చు, కానీ అలాగని నీకు మార్గనిర్దేశనం ఇవ్వడానికి అతను సరిపోడని అనుకోకూడదు. So spiritual master knows that, but he finds that still he can guide you, therefore he has put you under his guidance. ఆధ్యాత్మిక గురువుకి ఆ విషయం తెలుసు, అయినప్పటికీ ఆయన ఏం చేస్తారంటే ఇతడు నీకు సహాయం చేయగలడు కాబట్టే అతన్ని నీకు ఒక మార్గనిర్దేశకుడిగా నియమిస్తాడు. And there can also be a possibility that there is some very serious defect which might have appeared later on, but then that has to be first confirmed with discussion with other seniors who also are able to see the similar thing, not just one's own estimation. ఒకవేళ ఖచ్చితంగా ఏదో గొప్ప లోపం అనేది కనిపించినా కూడా మనం దానిని నిర్ధారించుకోకుండా మనంగా మిగిలినటువంటి అనుభవజ్ఞులైన భక్తులు ఎవరైతే ఉంటారో వారితో చర్చించి మనం దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప మనమే నిర్ధారణకు వచ్చేయకూడదు ఖచ్చితంగా ఇతను తప్పు చేశాడని. And if that new devotee is sure, because he has discussed with other seniors that yes, there is a serious problem, then he should approach his spiritual master that what should I do, this is a situation. ఒకవేళ ఆ భక్తుడు అనుభవజ్ఞులైనటువంటి భక్తులతో చర్చించిన తర్వాత వారు కూడా దాన్ని రూఢి చేశారనుకోండి, నిజంగా తప్పు జరిగిందని, అప్పుడు ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి మనం చర్చించాలి ఈ పరిస్థితుల్లో ఏం చేయమంటారు. So then spiritual master may guide him to somebody else or do something, but one should not himself take a decision that I will just withdraw myself and just be on my own. That is not correct. అప్పుడు ఆధ్యాత్మిక గురువు ఏదో ఒకటి చెప్తారు, నువ్వు తర్వాత ఏం చేయాలనే దాని గురించి మార్గనిర్దేశనం ఇస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏదో చెప్తారు. అంతేగాని మనంగా ఏదో జరిగిందని చెప్పి మనం దూరంగా ఉండడం చేస్తే అది మంచిది కదండి. We should report to spiritual master what we are doing, otherwise we have taken independent decision. మనం ఏం జరిగినా సరే ఆధ్యాత్మిక గురువుకి తెలియజేయాలి, లేకపోతే ఏమవుతుంది మనం స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నవాడు ఉంటాం. Anything else? ఇంకేమన్నా ఉన్నాయా? ప్రశ్న devotional service. So in this case, when the Prabhupada they are thinking that there are so many issues come, problems will come. But that reason, I want to go to devotional service because money and devotional service. So many of them they are thinking there are so many issues come. So on that case, what will be the future? So many are thinking that. But in that case, how do you understand? Rupa Goswami said that Grihasthas, they have to spend 50% of their income in devotional service. But Grihasthas may think, see, okay, 50% he said, but I don't know in the future what kind of necessities will come, and emergencies will come. And so how I can spend so much? So in this case, how to understand this? Telugu. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే రూప గోస్వామి వారు చెప్పడం జరిగింది, ఎవరైతే గృహంలో జీవించేటువంటి వారు ఉన్నారో వారు తమ యొక్క సంపాదనలో 50% ధనాన్ని కృష్ణ చైతన్యం కోసం ఖర్చు పెట్టాలని. అయితే గృహస్థులు సాధారణంగా ఏమనుకుంటారంటే 50% ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే మరి భవిష్యత్తులో ఎలాంటి అత్యవసర స్థితులు వస్తాయో ఏం తెలుస్తుంది, కాబట్టి ఇప్పుడే ఖర్చు పెట్టేస్తే అప్పుడు డబ్బులు ఉండవు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి? Srila Prabhupada, he said 50% income should be used for Krishna's service, but he never insisted that upon his disciples. శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయం గురించి చెప్పారు, 50% ధనాన్ని కృష్ణ చైతన్యానికి ఖర్చు పెట్టాలని, కానీ ఎప్పుడు కూడా ఆయన తన శిష్యుల్ని బలవంతం చేయలేదు. Also Rupa Goswami, at the time of retirement, he gathered everything and 50% was used. So when somebody is entering into Vanaprastha, especially it refers to that situation. అయితే రూప గోస్వామి మనం చూస్తే ఆయన పదవి విరమణ చేసిన తర్వాత వచ్చినటువంటి ధనంలో 50% ఇచ్చారు, కాబట్టి దాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. Now coming to the point that anything can happen in the future, then 50% what? Even 10% may appear to be difficult to give. ఒకవేళ మనం భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటే భవిష్యత్తులో ఏదో జరిగితే ఏమవుతుంది అనుకుంటే దానికి అంతు పంతు లేదు, 10% కూడా మనం ఇవ్వడం కష్టం అవుతుందండి. So emergency here means some estimation of normal for keeping the health, keeping the body together, what type of situations can come, and normally what people do in such situations, that much
we cannot extrapolate it to any degree. కాబట్టి అత్యవసర స్థితి అంటే మనం సాధారణంగా లెక్కేసుకోవాలన్నమాట. మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగే అవకాశం ఉంది, కానీ దాన్ని మనం ఒక పరిధి అనేది ఉండాలి, కానీ లేకపోతే దానికి అంతు కొంత ఉండదు. ఎంతవరకు దేన్నైనా అత్యవసర స్థితి అనుకునే అవకాశం ఉంటుంది. In today's this technocrat society, that becomes difficult because expenses, they are trying to resolve everything. Even heart fails means they can change the heart, they can change the liver, so it becomes difficult. Where is the limit? ఈనాటి సమాజంలో దానికి ఒక అంతు కనుక్కోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఈనాటి సమాజంలో టెక్నాలజీ ద్వారా ఏం చేస్తున్నారంటే ఏదైనా కొంచెం ఏదైనా ఉంటే గుండెనే మార్చేస్తున్నారు అనమాట. ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత దానికి అసలు ఎంత ఖర్చు అవుతుందనే దానికి అంతు లేదు. At least if we are entering in the old age, then we should make it a point that we will not go for such very big surgeries to change the joints, to change the heart. Whatever is possible without this artificial means, that much only we will live. That's all. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన వృద్ధాప్యంలోకి వెళుతున్నామంటే సాధారణంగానే శరీరం బలహీనం అవ్వడం అనేది ఉంటుంది. కానీ ఆ వృద్ధాప్యం వచ్చిన సమయంలో మనం వెళ్ళి ఈ మోకాళ్ళ చిప్పలు మార్చుకోవడం, లేకపోతే శరీరంలో ఉన్నటువంటి కీళ్ళు మార్చుకోవడం, అలాంటి సర్జరీలు చేయించుకోవడం అనేది దాంట్లో అర్థం లేదనమాట. అలాంటి వాటికి ఖర్చు పెట్టడం అనేది దాంట్లో మనం అర్థం చేసుకోవాలి. వృద్ధాప్యం అంటే మనం బలహీనం అవుతాం కాబట్టి ఆ విధంగా మనం జీవితాన్ని గడిపి లెక్కేసుకోవాలి. Even in practical life also, people manage with whatever they ultimately have. సాధారణంగా కూడా మనం చూస్తే జనులు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఏదైతే అంతిమంగా ఉందో దానితోనే జీవనం సాగిస్తూ ఉంటారు. So, some estimation and then go ahead with that. There is no perfect. దానికి ఒక పరిపూర్ణమైనటువంటి లెక్క అనేది మనం చెప్పలేము. ఏదో కొంత అంచనా వేసుకుని ఆ విధంగా జీవనాన్ని గడపాలంతే. But we should remember that by sacrificing for Krishna service, we are getting very great benefit, spiritual benefit. కానీ మనం అర్థం చేసుకోవాలి, మన కృష్ణుని యొక్క ప్రయోజనం కోసం మన యొక్క సంపదని త్యాగం చేయడం ద్వారా మనం అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందుతున్నామని తెలుసుకోవాలి. హరే కృష్ణ. ఇక్కడ ముగిద్దాం, సమయాభావం. Srila Prabhupada ki jai.